హైమా వెన్ డయాగ్రామ్స్ లో సెకండ్ క్లాస్ వచ్చేటప్పటికి ఫస్ట్ చూడండి ఇక్కడ ఏమేం ఫైండ్ అవుట్ చేయాలనేది కింద రాసి ఉంచాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏ అని ఇది బి అని అనుకుంటే ఇది మొత్తం యూనివర్సల్ సెట్ కింద తీసుకుంటున్నాను నేను. ఓకే, ఫస్ట్ ఏ షేడ్ చేయాలట. ఏని ఎలా షేడ్ చేద్దాం? ఈ మొత్తం పార్ట్ ఏ. మరి ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కాకుండా బయట ఉన్నది మొత్తం ఏ కాంప్లిమెంటే కదా. సో అవుట్ ఆఫ్ ఏ కాకుండా బయట ఏమున్నది అది మొత్తం కూడా ఏ కాంప్లిమెంట్. ఇంకా ఇదంతా ఏ కాంప్లిమెంట్. సెకండ్ వన్ ఏ కాంప్లిమెంట్ అయిపోయింది. థర్డ్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి కావాలట. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏం చెప్పాను? ఈ రెడ్ కి బ్లాక్ కి కామన్ పార్ట్ కామన్ ఏరియా ఏదో దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో ఇది ఏ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ లో ఏ యూనియన్ బి అంటే ఏ ఆర్ బి. సో ఏ బి మొత్తం ఉన్న ఏరియాని ఏ యూనియన్ బి అంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ఎవరు కావాలట? ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. సో ఆ రెండు సర్కిల్స్ కాకుండా ఆ రెండు సెట్స్ కాకుండా అవుట్ ఆఫ్ ఏమున్నాయి వాటిని ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ కింద తీసుకుంటాం ఇలా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. జాగ్రత్త చూడు, ఇంటర్సెక్షన్ అంటే ఈ ఏరియా రాసావు కదా. సో ఇది కాకుండా బయట కావాలట. ఇది కాకుండా బయట అంటే ఎవరున్నారు? సో ఈ ఏరియాని ఇది ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇది ప్రీవియస్ క్లాస్ కి సంబంధించిన డేటా. ఓకే, ఇప్పుడు ఇందులో ఏబిసి అనే 3 సెట్స్ తీసుకుంటున్నాను. ఇది యూనివర్సల్ సెట్ అనుకుంటాను. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ముగ్గురికి కామన్ గా ఉన్న పార్ట్ ఎవరున్నారు ఇక్కడ? ఈ పార్ట్ ముగ్గురికి కామన్ గా ఉన్న పార్ట్ అవుతుంది ఈ షేడెడ్ రీజియన్. ఓకే, ఎందుకంటే ఇది మనకి ఆల్రెడీ చెప్పాను ఆబ్జెక్టివ్ ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్. ఏ కావాలి, బి కావాలి, సి వద్దు. జాగ్రత్తగా చూడు, ఏ బి కావాలి అంటే ఈ పార్ట్, సి వద్దుట. సో ఇక్కడ దాకానే. సో ఇది షేర్ చేస్తాను ఇప్పుడు నేను. సో ఇది ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి ఎవరు కావాలి మనకి? ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అన్నాను అనుకోండి. అంటే ఏ వద్దు, బీసీ కావాలి. ఏ వద్దు, ఏలోకి ఎంటర్ అవ్వకండి, బీసీలోకి మాత్రమే ఎంటర్ అవ్వండి. సో ఈ గ్రీన్ షేడ్ చేస్తున్నాను చూడండి, ఈ ఏరియా అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్, సారీ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి తీసుకుందాం ఈసారి. దీన్ని ఎక్కడ తీసుకోవచ్చు? ఇది ఈ పార్ట్ ఏబి కావాలి, సి వద్దు. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఈ 4 మనం షేర్ చేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఈ పక్క డయాగ్రామ్ లో ఏం తీసుకుంటున్నాను నేను? నాకు వీళ్ళు కావాలి సార్, ఓన్లీ ఏ. దట్ మీన్స్ ఏ కావాలి, బీసీ వద్దు. దీన్ని ఏమనొచ్చు మనం? ఓన్లీ ఏ అనొచ్చు. సో ఓన్లీ ఏ పార్ట్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసి ఎవరు చూద్దామా? వీళ్ళే ఏబిసిస్. ఇది యూనివర్సల్ సెట్ కదా. సో ఇప్పుడు ఓన్లీ ఏ కావాలి నాకు, బీసీ వద్దు. ఓన్లీ ఏ బీసీ పార్ట్స్ రెండింటిని కూడా ఎక్స్క్లూడ్ చేశాను నేను, అంటే గెంటేశాను. బీని సీని ఇద్దరిని గెంటేశాను. సో ఇది ఓన్లీ ఎవరి పార్ట్ అవుతున్నప్పుడు నాకు? ఓన్లీ ఏ పార్ట్. సేమ్ అది మాదిరిగా ఈసారి సి కావాలి, ఓన్లీ సి అంటే బీసీ వద్దు, సారీ ఏబి వద్దు కదా. సో అంటే ఎవరు అవుతారు? ఈ పార్ట్. సో ఈ పార్ట్ ఓన్లీ సి పార్ట్. వీటి మీద సమ్స్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. కాబట్టి ఈ రిమైనింగ్ షేడెడ్ రీజియన్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ నాకు ఓన్లీ బి కావాలి, ఏసీ వద్దు.
సో నేను ఈ రీజన్ తీసుకోవచ్చు. మాక్సిమం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోనూ సెట్ థియరీ వస్తుంది. సెట్స్ లో కంపల్సరీగా మనం పెద్ద పెద్ద సమ్స్ చేసేటప్పుడు వెన్ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ తీసుకుంటాయి కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? ఒక్కొక్కసారి ఓన్లీ బి అని అడుగుతుంటాడు. ఓన్లీ ఏ అంటే ఏ మాత్రమే, బి ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా. కాబట్టి ఈ పార్ట్ ని తీసుకుంటున్నాను నేను. ఈ పార్ట్ ఓన్లీ ఏ అవుతుంది. ఇందాక 3 సెట్స్ కి సంబంధించి చెప్పాను ఓన్లీ ఏ పార్ట్ ఎవరు. సేమ్ అది మాదిరి ఓన్లీ బి అనేటప్పటికి ఒకవేళ సెకండ్ సెట్ బి అయితే కనుక దీన్ని ఓన్లీ బి కింద తీసుకోవచ్చు. ఇది ఏ, ఇది బి, ఇది ఓవరాల్ యూనివర్సల్ సెట్. ఒకసారి చూసుకోండి, క్వశ్చన్ కానీ ఇలా ఇచ్చిండి అనుకో, n of h, n of b, n of c, n of అంటే మీన్స్ నెంబర్ ఆఫ్ ఎంతమంది ఉన్నారు చూస్తున్నాము. మనం ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి? నన్ ఆఫ్ దీస్. సో డు నాట్ ప్లే హాకీ, బాస్కెట్బాల్ ఆర్ క్రికెట్ అన్నాడు కాబట్టి హెచ్ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్, బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్, సి కాంప్లిమెంట్ ఎంతమంది ఉన్నారు ఫైండ్ అవుట్ చేయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నోట్ చేయాలి? ఫస్ట్ కింగ్ వీడేరా. హెచ్ ఇంటర్సెక్షన్, బి ఇంటర్సెక్షన్, సి వాడే ఫస్ట్. సో ఆ 3ని ఇక్కడ ప్లేస్ చేయండి. తర్వాత రిమైనింగ్ గురించి ఆలోచిద్దాం. తర్వాత వచ్చేటప్పటికి ఈ మొత్తం పార్ట్ హెచ్ ఇంటర్సెక్షన్ బి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? హెచ్ ఇంటర్సెక్షన్ బి అంటే 7. ఆ 7లో ఆల్రెడీ 3 ప్లేస్ చేయడం జరిగింది. సో ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు నా దగ్గర? 4 మెంబర్స్. సో ఆ 4ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ ఎవరిని? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది బి అండ్ సికి సంబంధించిన ఏరియా. సో బి సికి సంబంధించిన ఇంటర్సెక్షన్ వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది ఇక్కడ. సో ఆ 5లో నుంచి కామన్ పార్ట్ అందరిలో 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీస్తే ఇక్కడ 2 వస్తుంది. సేమ్ ఇదే స్టోరీ ఇక్కడ నడుపుతాం. అంటే ఎంత? హెచ్ కి సికి కామన్ ఏరియా ఎవరవుతున్నారు? ఎంత ఉంది అది? 4 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 4లో నుంచి నేను 3 మెంబర్స్ అందరిలోనూ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేస్తే 1. మనకి ప్లేస్ కావాలి కాబట్టి కొంచెం వీటన్నిటిని రబ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, వీటిని తీసేద్దాం. ఇప్పుడు వీడిని ఫిల్ చేద్దాం. ఎవరిని? ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ లోకి ఎవరు వస్తారు? హెచ్ అంటే ఇది మొత్తం కలిపితే కదా హెచ్. సో ఈ మొత్తం హెచ్ లో 23 మెంబర్స్ ఉన్నారు హాకీ ప్లే చేసేవాళ్ళు. వాళ్ళలో ఈ పార్ట్ పోగా అంటే -1, -3, -2 వెళ్ళిపోతే ఇంకెంతమంది మిగులుతారు అనేది చూడండి. ఎంతమంది మిగులుతారు ఇక్కడ? 15 మెంబర్స్ వస్తారు ఇక్కడ. సో వీళ్ళు 15. అదే ఇక్కడ బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు నా దగ్గర? 15 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 15 మెంబర్స్ లో ఈ కామన్ పార్ట్స్ ఉన్న వాళ్ళందరినీ తీసేసాను అనుకోండి. తీస్తే ఎంత? 15 - 5 10, 10 - 6 మెంబర్స్ ఓన్లీ ప్లే బాస్కెట్బాల్. మరి ఇటు సైడ్ ఏంటి పరిస్థితి? ఈ ఆన్సర్ ఏమొస్తుంది చూపిస్తా. 20లో నుంచి మైనస్ చేద్దాం. ఎవరెవరిని? కామన్ పార్ట్స్ 1, 3, 2 ఉన్నారు ఇక్కడ సిలోకి వచ్చేవాళ్ళు. సో వీళ్ళని తీసినట్టయితే అప్పుడు ఎంత అవుతుంది? 20 - 5, 15 - 1 14. ఓకే, ఇప్పుడు సరే మరి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయమనే పార్ట్ ఏంటి? నా దగ్గర ఓవరాల్ గా ఎంతమంది ఉన్నారు? యూలో 60 మెంబర్స్ ఉంటే ఈ మొత్తంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఎవడైనా చెప్పగలరా హెచ్ యూనియన్ బి యూనియన్ సి అంటే ఎంతమంది అంటే ఎలా రాయాలని చెప్పాను? ఈ ఉన్న నెంబర్స్ అన్ని కౌంట్ చేసుకో. సరిపోతుంది అంటే ఎలాగా? ఈ మాదిరి 15, 4, 6, 3, 2, 1, 14 యాడ్ చేసేటప్పుడు కొంచెం సింపుల్ గా చేద్దామా? 6 + 14 20, 3 to 5 + 15 again 20, 1 + 4 5. సో మొత్తం ఎంతమంది వచ్చున్నారు వీళ్ళు? 45. కానీ ఓవరాల్ 60 కదా. 60లో 45 మెంబర్స్ పోతే బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నట్టు? 15.
అదే కదా! నువ్విక్కడ క్వెషన్‌లో అడిగావు. ఎవ్వరు ఏ గేమ్ ప్లే చేయట్లేదు. గేమ్ ఏమి ప్లే చేయని వాళ్ళు ఎంతమందున్నారు నా దగ్గర? 15 మెంబర్స్ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమని అడుగుతున్నాడు? దీంట్లో సెకండ్ బిట్ వచ్చేటప్పటికి హౌ మెనీ ప్లే హాకీ బట్ నాట్ క్రికెట్. తోటి చెప్తున్నాను. హాకీ ప్లే చేయాలట. క్రికెట్ ప్లే చేయకూడదుట. సో, ఈ పార్ట్ తీసుకునేదా నేను? నేను షేర్ చేసిన పార్ట్ జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఏమొస్తుంది? హాకీ బట్ నాట్ క్రికెట్. దట్ మీన్స్ హెచ్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఎన్ ఆఫ్. ఎంతమందొస్తున్నారు? 15 ప్లస్ 4. జాగ్రత్తగా చూసుకో. ఈ సి బోర్డర్ ఇది. దేంట్లోకెళ్ళొద్దు. పైన ఉన్నవాడు ఓకే. సో, 19 మెంబర్స్ ఆర్ దేర్. దట్స్ ఇట్. ఈ టైప్‌లోనే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ గూడా. అంటే నేను ఈ సమ్మే ఎందుకు చూపించాను అంటే, ఎంత పెద్ద సమ్ అన్నా పర్లేదు. మనం టాకిల్ చేయొచ్చు అని చెప్పడానికని ఈ సమ్ చూపించాను. బట్ ఏదైనా గాని డేటా ఇంటర్సెక్షన్ ఉంది, ఇలా ఉంది. ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనే దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని చేయాలి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఫలానా కాన్సెప్ట్ అయితే బావుంటుంది. ఫలానా కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం అంటే చెప్పండి. నాకు తోచిందల్లా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా. సో, ఆల్ ది బెస్ట్. టేక్ కేర్.